ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా స్థాయి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా పిఠాపురం సభకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి స్థాపించి 12 ఏళ్ల సందర్భంగా మరి ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో మరి అతి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం. మరి ఆ సభని దిగ్విజయం చేయాలని చెప్పి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి మరి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, మరి కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఈ సభని మేము మరి 2023 కంటే ఇంకా బలంగా చేసుకుంటామని చెప్పి అందరూ మాట ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి 2023లో చూసాం మచిలీపట్నంలో మరి బండి రామకృష్ణ గారు, అలాగే మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కలిసి ఆతిథ్యం ఎలా ఇచ్చారో మరి రేపటి రోజున ఖచ్చితంగా అంతే బలంగా మరి పిఠాపురం వెళ్ళాలి. మేమందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళడానికి అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి రాష్ట్రంలో నలుమూల నుంచి అక్కడికి మరి జన సైనికులు వస్తారు. కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా వచ్చే ప్రయత్నం మేమందరం చేస్తున్నాం. దానికి కావలసిన సన్నాహాలంతా చేస్తున్నాం. మరి మచిలీపట్నం నుంచి, పెడన నుంచి, గుడివేడ నుంచి, అవనగడ్డ నుంచి, గన్నవరం నుంచి, పెనమలూరు నుంచి, ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి మరి అందరం మరి నాయకులు ఇక్కడ సమావేశం అయ్యాం. రాబోయే 4 వారం రోజులు ప్రతి మండలంలోనూ మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని ఉత్తేజపరుచుకుంటూ మరి 14వ తారీఖున కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ మరి ఎన్నో ఆటుపోట్లు మా కోసం పడ్డారు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి అధినాయకుల సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళి మా వంతుగా మేమందరం దాన్ని దిగ్విజయం చేసుకోవడానికి అందరం పూనుకున్నాం. ఈ రోజున మరి ఈ సమావేశానికి మరి సహాయం చేసినటువంటి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ చాలా జాగ్రత్తగా మరి ఇంటికి చేరుకుని మరి రాబోయే వారం రోజులు కష్టపడి ఈ సభని దిగ్విజయం చేసుకోవాల్సిందే. అయితే గుర్తింపు తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలు పెడతా ఉంటారు. ఇది వరకు చిన్న చిన్న నాయకులు చేసేవాళ్ళు, తర్వాత మంత్రులుగా ఉన్న వాళ్ళు చేశారు. ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి కూడా అదే స్థాయికి దిగజారుడు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారు. గత సంవత్సరం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రెఫరెండం ఇచ్చారు. ఎందుకంటే పాలన మీద రెఫరెండం ఇచ్చారు. ఈసారి